ఆఫీసర్స్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ స్థాయిలో మీటింగ్ అయినప్పుడు మా కాంప్లెక్స్ మీటింగ్లో ఈ అభిప్రాయాలు వచ్చిన టీచర్లకి ఇవి ఈ బోధనా ప్రశ్న ప్రక్రియ అనేది వాళ్ళ దృష్టికి పోతుందా లేకపోతే ఈయనే సపోర్ట్ కొట్టుకుంటుందా? ఎక్కడక్కడ పోతుంది మీరు అన్నట్టు అలా దృష్టికి కూడా పోయే సందర్భాలు వస్తాయి, పోతాయి, పోలేదు అనేది ఏం లేదు. కానీ అన్ని పోతాయని కాదు. సరే వీలున్న సందర్భంలో ఇప్పుడు మన నాయకులు కలుస్తారు. దీనికి సమావేశానికి అర్థం ఉంటుంది. మనం వచ్చిన సమస్యల గురించి నేర్చుకోనికి కదా మనం బోధనాభ్యాస ప్రక్రియలో ఏం సమస్యలు ఎదుర్కొంటున్నాం అనేది మనం చర్చించుకున్నాం. ఇది పై స్థాయికి పోవాలి, జిల్లా స్థాయికి, స్టేట్ స్థాయికి. అయితే ఒక 10 మాట్లాడుకుంటూ రెండన్నా పోవాలి. ఏమో నేను పోదాం అనుకుంటున్నా స్టేట్ స్థాయికి పోయి అక్కడనే సెక్రటేరియట్ కొంచెం అక్కడక్కడ తిరిగి రేపు నేనైతే కొన్ని పాయింట్స్ అన్ని రాసుకొని దాదాపు మాట్లాడుకుంటే దానికి సమస్యగానే ఉంటుంది తప్ప దానికి ఆన్సర్ నేను అంతకుముందు బాగా తిరిగిన మధ్యలో చాలా రోజులు కూడా ఇప్పటికైతే ఎవరు మళ్ళీ అధికారుల కాడికి కానీ వాళ్ళ కాడికి తిరగట్లే. కానీ సాధ్యమైతే సందర్భం వచ్చినప్పుడు సరే ఎమ్మెల్సీ కానీ అట్లాంటి వాళ్ళని కలిసి గంటల కొద్దీ చర్చించినప్పుడు ఎట్లయినా సరే వీలున్న సందర్భాలలో నాకున్న అభిప్రాయాలు కానీ ఇప్పుడు మీ నుంచి వచ్చిన అభిప్రాయాలు కానీ చెప్పాలంటే చెప్తున్నాం. ఏ అభిప్రాయాలు వచ్చినా మొత్తం మీద మన పాఠశాలల్లో బోధనాభ్యసన ప్రక్రియలు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అయితే విజయవంతంగా నిర్వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికి మీరు ముందే చెప్పినట్టు అనేక విధాలుగా ఉంది. ఇప్పుడు మన విద్యారంగం గురించి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా అది ఒక అరణ్య రోదనానికి ఇప్పుడు మీరే అన్ని రకాలుగా ఉన్నాయి. ఆఫీసర్లను కూడా కలవడానికి కానీ పోతాం. మనం పోయినప్పుడు వాళ్ళు ఉండరు, అంత ఈజీగా అవకాశం అయితే ఉండదు. 3 to 5 మామూలుగా కలవడానికి ఒక టైం ఉంటుంది. 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫీసర్లు వాళ్ళది. ఆ టైంలో మనం అక్కడికి పోతే పేరు రాసుకొని ఆ సందర్భంలో ఆయన చూసుకుంటే వీళ్ళని బట్టి లోపలికి పంపిస్తాడు. సరే ఏదైనా ఉంటే 1 నిమిషం 2 నిమిషాలు మనం ఏదో మాట్లాడతాం. కానీ ఏ ముచ్చట మాట్లాడడానికి ఏది క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉండదు. ఏపీ విద్యాశాఖ కమిషనర్ అప్పుడు నాది విద్య వికసించేటప్పుడు అరే ఈ బుక్ చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళని పిలిపించి ఆ బుక్ వాళ్ళ ఎస్సీఆర్టీ నుంచి వాళ్ళే అమౌంట్ పెట్టి మా టీచర్లందరికీ ఇది ఒక కరదీపిక లాగా ఉపయోగపడుతుంది ఇస్తామని చెప్పి మీరు బుక్ ఎంతకు ఈ బుక్ని ఇస్తారు అని అంటే నేను అప్పుడు 20 రూపీస్కు ఆ బుక్ను ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఓకే, దానికి జస్ట్ ఓన్లీ ప్రింటింగ్ కాస్ట్, అది మామూలుగా ప్రింటింగ్ కాస్ట్ 18 రూపీస్ పడుతుంది దానికి. నాకు ఏది చిన్న బుక్ అది విద్య వికసించేది కదా, 20 రూపీస్కు ఆ బుక్ నేను వాళ్ళకి అప్పుడు ఇవ్వడం జరిగింది. సరే కొన్నిసార్లు వాళ్ళు అట్లా అట్రాక్ట్ అయ్యారు, ఆ రంగంలో వాళ్ళు చాలాసేపు నాతో మాట్లాడారు, అవి చేసారు. సరే ఆ కోణంలో మరి ఇప్పుడు గవర్నమెంట్ మారిందనుకోండి, సరే మరి ఇప్పుడు మనం చెప్పింది వాళ్ళు వింటారేమో అనే ఆలోచన కూడా సరే ఊకే మా మదిలో ఇవన్నీ అనుకోవడం ఉన్నది కదా, ఒకవేళ వీళ్ళు కూడా వింటారేమో చూద్దాం అని నేనైతే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నా. 8 తారీఖు పోదామని అనుకుంటున్నా. సరే పోయి ఎంత వీలుంటే వాళ్ళతోటి అయితే కలిసి నా అభిప్రాయాలు విద్యారంగంలో ఏ సంస్కరణలు కావాలి, ఏవి చేస్తే బాగుంటుంది అనే అంశాలు కూడా నేనైతే వాళ్ళతో చెప్దాం అనుకుంటున్నా. మరి ఎవరు వింటారో ఎవరు వినరో, వింటే ఓకే, వినకపోయినా ఓకే, ఏదానికైనా ఓకే. స్టాండర్డ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, అది మాత్రం అందరం ఒప్పుకోవాల్సిందే. కానీ దానికి కేవలం ఉపాధ్యాయులు కారణం అనేది నేను కూడా ఎప్పుడు ఒప్పుకోను. ఓన్లీ 25% మాత్రం ఉపాధ్యాయులు కూడా కారణమే. కానీ ఇంకా 75% అనేక రంగాల వాళ్ళు ఉన్నారు దాంట్లో. కొంతమంది మాత్రం గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారు, చాలా మంది చాలా హ్యాపీగా గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారు, మంచి రిజల్ట్, పిల్లలు బాగా స్టాండర్డ్స్ ఉన్నాయని. గవర్నమెంట్ నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్లో స్టాండర్డ్ గురించి మాట్లాడతలేను. బయట టోటల్ విద్యారంగంలోనే ప్రైవేట్లు కానీ ఎక్కడ చూసినా కానీ అసలు స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అది నేను చెప్పేది ఇక్కడే కాదు. నేను అనుకునేది ఏంటంటే బెస్ట్ ప్రాక్టీసెస్ అనేది ప్రైవేట్ స్కూళ్ళలో కూడా కార్పొరేట్ స్కూళ్ళలో కూడా ఉన్నాయి. అవి కూడా నేను అందరికీ అందాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. వాడుకునే వాడుకున్నాను. సారు ఏంటంటే నేనైతే ఏం నోట్స్ చేసుకోలేదు. సార్ అయితే మీరు చెప్తూనే సరే కొన్ని పాయింట్స్ నోటెడ్ చేసుకున్నాడు. సార్ కూడా తన అభిప్రాయాల్ని ఆ అంశాల మీద చెప్తాడు. ఎవరి అభిప్రాయాలైనా అందరం గౌరవించాల్సిందే. అసలు మనకి ఇక్కడ రెగ్యులర్గా చర్చలు జరుగుతున్నాయి కదా, మన ప్రాబ్లం మనదనే ఒక అరణ్య రోదంలాగా ఉంటుందా, ఎవరికి వాళ్ళము కొంతమంది బాగుందని కొంతమంది బాగా చేద్దామని, లేకపోతే ఎన్ని సమస్యలు ఉన్న తర్వాత చేయడం ఏంటి అనేది మన దగ్గర ఆగిపోతుందా, లేకపోతే ఇది క్యారీ ఫార్వర్డ్ జరుగుతుందా అనేది ఒక సమస్య వచ్చినప్పుడు అట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ ది సెఫెల్ అండ్ ప్రాక్టీస్
there was a review meeting held at the district level. DO గారు, MEOs, MNOs, ఈవెన్ కాంప్లెక్స్ సెక్షన్స్ కూడా ఉన్నారు ఆ మీటింగ్లో. FLN యొక్క సాధక బాధకాలు ఏంటి, అది ఏమాత్రం గ్రౌండ్ స్థాయిలో ఎట్లా ఉందనేది రివ్యూ తీసుకున్నారు. ఇట్ వాజ్ వెరీ లెబోరియస్ మీటింగ్. ఆల్మోస్ట్ 5 hours మీటింగ్ జరిగింది. అందులో వస్తున్నటువంటి వాటిల్లో ఈవెన్ రమణ్ కుమార్ సార్ కూడా కాసేపు దానికి విట్నెస్ చేశారు. సో మేజర్గా మనకు వచ్చినటువంటి ఇష్యూస్ FLNకి 2 రకాలుగా. టెక్నికల్గా ఏమైంది అంటే ఒక బుక్ తయారు చేసి గ్రౌండ్ లెవెల్కి పంపించారు, జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగా. గ్రౌండ్ లెవెల్లో మనకున్న రియాలిటీస్ వేరుగా ఉన్నాయి కాబట్టి అది ప్రాక్టీస్ అనేది, ఇంప్లిమెంటేషన్ అనేది మొదలుపెట్టిన తర్వాత దాని డిఫికల్టీ లెవెల్ ఏమిటి, ప్రాక్టికబిలిటీ ఎంతవరకు సాధ్యం అనేది గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళం మనం కాబట్టి మనం దాన్ని క్యాచ్ చేయగలిగాం. సో ఆ క్యాచ్ చేసినటువంటి పాయింట్స్లో మేజర్గా మనకు కనిపించిన ఏంటంటే డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ద వర్క్ బుక్స్, ద వెరీ వాల్యుబుల్ పాయింట్. తర్వాత అలైన్మెంట్ ప్రాక్టికబిలిటీ. డిఫికల్టీ లెవెల్ అనేది ఎందుకు రైజ్ అయ్యింది అని అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లల సామర్థ్యాలు ఆ లెవెల్కి, వాళ్ళు ఎక్స్పెక్టెంట్ లెవెల్కి రీచ్ అయ్యేటట్టుగా లేవు అనేది అది సత్యం, అది అక్షర సత్యం, అది తేలిపోయింది. తర్వాత అలైన్మెంట్ ప్రాక్టికబిలిటీ ఎక్కడ దెబ్బతింటుంది అని అంటే ఇందులో ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఏంటంటే మళ్ళీ మన దగ్గర వ్యవస్థాగతంగా ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, మల్టీగ్రేడ్ టీచింగ్ చేయాల్సి రావడం. ఈ మల్టీగ్రేడ్ టీచింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదో 1-2 స్కూళ్ళలో ఉంటే స్కూల్కి ఒక 5 టీచర్లు 4 టీచర్లు ఉన్నారేమో, కానీ మన దగ్గర తీసుకున్నటువంటి చాలా స్కూల్స్లో స్కేర్సిటీ ఆఫ్ టీచర్స్ ఉంది, మల్టీగ్రేడ్ టీచింగ్ ఉందండి. ఈ మల్టీగ్రేడ్ టీచింగ్ వచ్చినప్పుడు ఏదో అంటాం, వాళ్ళు ఒక క్లాస్కి ఒక యాక్టివిటీ ఇవ్వండి, ఇంకో క్లాస్కి ఇంకో యాక్టివిటీ ఇవ్వండి, ఇంకో యాక్టివిటీ ఇవ్వండి అంటే వాడికి 2 రోజుల్లో తేలిపోతుంది మనం ఏం చేస్తున్నామని. ఫస్ట్ క్లాస్కి ఏం చెప్తున్నాం, సెకండ్ క్లాస్కి ఏం చెప్తున్నాం, థర్డ్ క్లాస్ చిల్డ్రన్ ఎట్లా మనం మేనేజ్ చేస్తున్నాం అనేది. దేర్ వాజ్ మేనేజ్మెంట్ వాజ్ హెల్డ్ బట్ నాట్ ద టీచింగ్ అనేది తేలిపోయింది. అంటే మనం పిల్లల్ని మేనేజ్ చేస్తున్నాం కానీ టీచింగ్ చేయట్లేదు. సో టీచింగ్ అయినప్పుడు ఏమైపోతుంది, టీచింగ్ అనేది ల్యాబ్స్ అయిపోయింది కదా, ఆ ల్యాబ్స్ని మనం రికవర్ చేయడం అనేది కష్టమైపోయింది. ఇప్పుడు అన్నారు ఒకరికి టీచర్స్ పార్ట్ 1 అవుతుంది, 2 అయ్యే పరిస్థితి లేదు అని. ఎందుకు అయ్యేది లేదు అని అంటే 2 అక్కడ అన్నట్టు. ఒకటి డిఫికల్టీ లెవెల్, ఒకటి దాన్ని ప్రాక్టీస్ చేయలేకపోవడానికి మల్టీగ్రేడ్ టీచింగ్ ఇంకొకటి అన్నట్టు. సో ఇవన్నీ ఉన్నాయి సార్ అని చాలా టెక్నికల్గా సైంటిఫిక్గా ఒక SCR నుంచి వచ్చిన వాళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్గా కూర్చున్నారు. ఇదేంటి, దీనికి ఏం చేయడం అని అంటే కొంత మోడిఫికేషన్ జరగాలి. మనకి బేసికల్గా స్కూళ్ళల్లో ఈ మల్టీగ్రేడ్ టీచింగ్ అనేది పోవాలి, ఉండొద్దు. అది లేనప్పుడు మాత్రమే దీని యొక్క సక్సెస్ రేట్ మనకు ఈ ఫ్రూట్స్ కనిపిస్తాయి మనకు. ఇది లేని పక్షాన ఇది ఒక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లాగానే, టీచర్స్ యొక్క అరణ్య రోధన లాగానో లేకుంటే పిల్లలు ఆయారం గాయారం లాగానే ఇదే ఉంటుంది తప్ప ఒక ఎక్స్పెక్టెంట్ రిజల్ట్ మాత్రము సాధించడం అయితే కష్టమైపోయింది. ఏ ప్రాక్టీస్ అయినా తీసుకున్నట్టయితే 100% రిజల్ట్ రాదు మనకి ఎక్కడికి. ఈవెన్ నారాయణ, శ్రీ చైతన్య ఎవరినైనా తీసుకున్నాము, వాళ్ళకి లక్షలలో రాస్తే 10లలో సీట్లు వస్తాయి. అంత క్రీమ్ అని మనం అంటున్నాం కదా, ఆ క్రీమ్లలో కూడా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే 10thలో వస్తాయి, ఈవెన్ నాట్ ఇన్ 100s. మరి అట్లాంటప్పుడు హౌ కెన్ వి సే దట్ దే ఆర్ 100% సక్సెస్? నో ప్రాక్టీస్ ఈజ్ 100% సక్సెస్ఫుల్. ఎందుకంటే దానికి n నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి మనకి. సో ఇది నాకు నేను అబ్జర్వ్ చేసింది. ఈవెన్ మై సెల్ఫ్, నేను మల్టీగ్రేడ్ టీచింగ్ మీద చాలా చెప్పుకున్నాను. నేను పర్సనల్లీ ఐ ఆర్గ్యూడ్ విత్ పర్సనల్ మనకు వచ్చినటువంటి వాళ్ళతోటి, సార్ ఇది కదా మనకి ఎట్లా చేస్తాం, దీనికి ఏం సాధ్యమవుతుంది, ఒక స్కూల్కి మనం వెళ్దాము, ప్రాక్టికల్గా చూద్దాము, మనం ఒక్కరోజు కాదు ఒక పూట కూర్చున్నాము, ఒక 2 క్లాసులు మీరు, ఒక 2 క్లాసులు మీరు, నేను అట్లా మేనేజ్ చేద్దాము, ఎంతవరకు మనం మేనేజ్ చేయగలుగుతాం అంటే. నేను ఫైనల్గా ఏం చెప్పుకున్నానంటే, సార్ ఇది మేనేజ్మెంట్ మాత్రమే అవుతుంది కానీ టీచింగ్ అయితే కాదు సార్, మనకి గ్రౌండ్ రియాలిటీస్ వేరుగా ఉంది కాబట్టి దీని మీద మనం కొంత కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు చివరికి వచ్చింది ఏంటంటే మన చేతిలో ఉన్నటువంటి పని కాదు కదా, అది గవర్నమెంట్స్లో ఉన్నటువంటి పని అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. సో ఫైనల్గా చూద్దాం, ఎప్పుడు కూడా మనం ఆశావాదులు కదా మంచిగా జరుగుతుందని అనుకుంటున్నాం. ఈ ఇప్పటి వరకు జరిగిన చర్చలో ఇవంతా చెప్పుకుంటూ ఒక వాల్యుబుల్ వర్డ్ వచ్చింది, సబ్కా సున్నా అపన్కా కర్ణ అనేది ఒక మాట వచ్చింది. అన్నీ ఉన్నాయి ఇవి, అలైన్మెంట్ చేద్దాము, వర్క్ బుక్ ప్రాక్టీస్ చేద్దాము, టీచింగ్ పీరియడ్స్ ఇద్దాము, లెసన్ ప్లాన్స్ అన్నీ చేద్దాము.
బట్ ద ఫైనల్గా మనం చూడాల్సింది ఏంటంటే వెదర్ ద చైల్డ్ ఈజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ హిస్ క్యాపబిలిటీ ఆర్ వెల్ ద చైల్డ్ ఈజ్ ఏబుల్ టు లర్న్ ద లర్నింగ్ అవుట్కమ్స్ ఎట్ ద క్లాస్ రూమ్ లెవెల్. అదే మనకు వచ్చేది. ఏ ఆఫీసర్ వచ్చినా ఎవరు వచ్చినా కూడా, ఒక పేరెంట్ వచ్చినా కూడా, ఒక 10th క్లాస్ పోయిన తర్వాతనో ఒక ఇంటర్మీడియట్ పోయిన తర్వాతనో చైల్డ్ కానీ పేరెంట్ కానీ ఆ టీచర్ కానీ ఒక ఆఫీసర్ కానీ ఎనీ పర్సన్ ఎక్కడ సాటిస్ఫై అవుతాడంటే ఆ చైల్డ్కి రావాల్సినటువంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయా, ఆ మినిమం లెవెల్స్ వాడు అచీవ్ అయిందా లేదా అనేది వచ్చినప్పుడు అందరు కూడా సాటిస్ఫై అవుతారు. బ్యాంకుకి వెళ్ళి అప్లికేషన్ రాయడానికి బ్యాంక్ దగ్గరికి ఎందుకు 10th అయిపోయినప్పుడు టీసీ రావడానికి రిసీవ్డ్ అని రాసడానికి ఆ రిసీవ్డ్ స్పెల్లింగ్ తప్పు రాస్తుంటారే అది కాదు ఇదని మనమే చెప్తుంటాం. సో అది మనం నేర్చుకున్నాడా, మన క్లాస్ లెవెల్లో అది వచ్చిందా, వచ్చినప్పుడు ఇంకా ఎవ్వరికి మనం అసలు ఇక మా వీఆర్ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ, జస్టిఫైడ్ వీఆర్ అకౌంటబుల్ దే. సో అది మనకు వస్తుందా అనేది అల్టిమేట్. కాబట్టి ఆ అవుట్కమ్ వచ్చిందా రాలేదనేది చూసుకున్నట్టయితే మనం కొంతవరకు సాటిస్ఫై కాగలుగుతాం అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. సో అండ్ థ్యాంక్ యూ. ఈ విధంగా మనకు సరే ఒకరు అన్నారు రోజు ఇది వచ్చేదే ఎజెండాలో భాగం కదా, మీ స్కూల్ ఏం జరిగింది, మీ స్కూల్ ఏం జరిగింది, మీ స్కూల్ ఏం జరిగింది జరిగింది చెప్పుకుంటూ వెళ్తుంటాం. బట్ దేర్ విల్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 30 టీచర్స్ ఉన్నారు. ఒక 4 టీచర్స్ మాత్రం డిఫరెంట్గా ఇక్కడ సార్ ఉన్నారు, మన బూర్లగడ్డ సార్, వెంకటేశ్వర సార్ చాలా బ్రహ్మాండంగా చెప్పారు. అందరికంటే డిఫరెంట్గా వచ్చింది వర్షన్. అక్కడ సోమల సార్ దగ్గరికి ఒక డిఫరెంట్ వర్షన్ వచ్చింది. ఇట్లా ఏంటనంటే అందరూ ఉన్నప్పుడు అందరూ ఒకే రకమైన ఒపీనియన్ ఉండవు, 100% ఉండవు, వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్లో మనకి యూజ్ అయ్యేది ఏదైనా ఉందా అని అనుకోవడమే ఈ రివ్యూస్ యొక్క ఇంటెన్షన్ అండి. స్కూల్ వైజ్ రివ్యూస్ ఏంటి ఎట్లా చెప్తాము. ధర్మేందర్ సార్ చాలా సిన్సియర్గా చెప్తారు, ఆయన అద్భుతంగా. ఆయనకున్న ప్రాబ్లం నీకు వస్తలేదు, ఎందుకు వస్తలేదు అని అంటే వాడుక భాషకి పుస్తక భాషకి తేడా ఉంటుంది ఖచ్చితంగా. భోజనం చేయండి బాబు అని అంటాం మనం, అది తిన్నవారా అని ఇంటికి పోగానే అమ్మమ్మ అంటుంది, నాయన అంటుంది తిన్నవారా అని అంటుంది. భోజనం తింటున్నావా తిన్నావా అనే దానికి వేరియేషన్ ఉంది కదా అక్కడ. సో అట్లాంటిది ఆ పుస్తకాల్లో వచ్చినప్పుడు కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మనము ఇంప్లిమెంట్ చేయవచ్చు. అన్నానికి వెళ్ళండి అన్నది అనేది మధ్యాహ్న భోజనంలో. లంచ్కి వెళ్ళండి అంటే మనకి లంచ్ అలవాటు అవుతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అరే సాల్ట్ వేసుకుంటారు అని అంటారు, మనమైతే ఇట్లా సాల్ట్ అని అంటారు, ఉప్పు సరిపోయిందంట. ఎస్, దాన్ని మనం చెప్తామని మనం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి మనమే కదా వాళ్ళకున్నాను డిక్షనరీ మనమే, ఎన్సైక్లోపీడియా మనమే, థెసారస్ మనమే, మోడల్ టీచర్ మనమే, అన్నీ మనమే క్లాస్ రూమ్లో కదా. సో అట్లాంటిది మనం కొంత స్కోప్ ఇచ్చినట్టయితే మీరు చెప్పినటువంటి అలాంటి వొకాబులరీని కొంత ఓవర్కమ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, గుడ్ ప్రాక్టీసెస్ ఉన్న స్కూలు, యాదయ్య స్కూల్ లాంటి వాళ్ళు అందరికీ ఉంటే బాగుండేది. అందరూ వచ్చి స్కూల్లో పట్టించుకుంటే మనకు కూడా ప్రాబ్లమ్స్ ఉండకపోయి వెళ్ళి వాటర్ వస్తున్నాయా లేవా, లేకపోతే పిల్లలకి యూనిఫామ్ ఉందా లేదా అనేది అలా ఇబ్బంది లేకుండా వాళ్ళ స్కూల్ చాలా చక్కగా ఉంది, అదృష్టవంతులు సార్. అలాంటి స్కూల్లో మీలాంటి స్కూల్ అందరికి దొరికితే బాగుండేది నాకు కూడా అనిపించింది మీరు చెప్తుంటే. ఓకే, సో ముత్యాల సార్ చాలా యాంగ్విష్గా ఉంటారు. ఇదంతా అయ్యేదేనా, ఇది మనం ఈడ మొక్కుకోవడమేనా అని అంటే మీరు వాస్తవంగా ఆయన స్కూల్కి వెళ్ళండి, దీనికి భిన్నంగా ఉంటుంది స్కూల్లో కూడా. ఇట్ రైట్స్ అలా ఐ నో పర్సనలీ హౌ యూ టీచర్స్. అక్కడ కూర్చొని చుట్టూ పిల్లలు ఉంటారు. నేనేం పొగడట్లేదు, వాస్తవం చెప్తున్నాను, నేను స్కూల్ విజిట్ చేస్తాను కాబట్టి. ఓకేనా, నేను ఇప్పుడు పోగితే సాయంత్రం సార్ నాకేమి స్పెషల్గా బిర్యానీ ఏమి తినిపియరు ఆయన. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద క్లాస్ రూమ్ లెవెల్ ఐఎమ్ టెల్లింగ్ ద సేమ్. ఓకే, ఉన్నాయి మనకు సమస్యలు ఉన్నాయి కాబట్టి దాని మీద కొట్లాడటం మన ధర్మం, మన హక్కు. బట్ అట్ ది సేమ్ టైం ఒక మంచి వాతావరణం ఏంటంటే అందరం సంతోషించేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ రేజ్ చేసినటువంటి ఏ టీచర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ స్కూల్లో గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇట్. బికాస్ ఆయన ఒక సిన్సియర్ టీచర్, ఒక కమిటెడ్ టీచర్ కాబట్టి ఆ క్వశ్చన్ చేయగలుగుతున్నాడు. మిగతా వాళ్ళు ఉంటారు, ఒకరో ఇద్దరు అరకొర ఉంటారు, ఆ పోనీలే సిస్టమ్ నడుస్తుంది గ్రూప్లో పోయిందిరా అనుకుంటారులే. కానీ బట్ దెర్ ఆర్ మెనీ ఎఫిషియెంట్ టీచర్స్ లైక్ మెనీ ఆర్ దేర్, నాట్ టు నేమ్ బై పర్సన్. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది సిస్టమ్, లేకుంటే కొలాప్స్ అయిపోదాం మొత్తం కంప్లీట్గా. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఫ్రూట్ఫుల్ డిస్కషన్. విల్ కంటిన్యూ ద సేమ్. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సలహాలు సూచనలు, మీ అభిప్రాయాలు. ఇదైతే ఒక ఆఫీసర్ లెవెల్కి పోయింది సార్. ఈ బుక్స్లో డిఫికల్టీ లెవెల్ ఉంది, గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టీస్ చేయడం కష్టమవుతుంది. ఇదర్ మరి నెక్స్ట్ వచ్చేటువంటి బుక్లో ఇంకొకటి కూడా ఒకసారి అన్నారు,
టెక్స్ట్ బుక్లోనే వర్క్ బుక్ ఏ లెసన్ ఆ లెసన్ వర్క్ బుక్ వచ్చేస్తే దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ ఇంకొక బుక్ తీయడం దాన్ని చేయడం అనేది ఇది దిస్ ఇస్ కోటెడ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అది సింగిల్ బుక్ వస్తుందని అయితే ఎక్స్పెక్టేషన్ ఉంది. లెటర్స్ కొన్ని ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్కి స్టేట్ లెవెల్కి వెళ్ళి కొన్ని మార్కులు ఉంటాయని అయితే అనుకుంటున్నాం. ఆశావాదం కదా. థ్యాంక్ యూ. విద్యారంగంలో హక్కుల కోసం కొట్లాడుతూనే బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. మరి అందుకే విద్యారంగం కొంత బ్యాలెన్స్గా అయితే ఉన్నది. కాబట్టి ఆ విధంగానే మామూలుగా మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని చేసినా కానీ సమాధానం అయితే మనకు దొరికినా దొరకకపోయినా యాజ్ ఏ డ్యూటీ మన డ్యూటీస్ని మనం ఖచ్చితంగా అయితే నిర్వర్తించాలి. అది ఎన్నోసార్లు కూడా చెప్తున్నాం. ఇప్పుడు యాదవ్ సార్ అయినా ప్రతి ఒక్కరైనా కనీసం మనం రిటైర్డ్ అయ్యే వరకే నేను ఒక సంతృప్తికరంగా మేము ఇదైతే సాధించినాం, ఇంతవరకు అయితే నా డ్యూటీ నేను చేసిన, మనం పడుకున్నా నిద్రపోయినా లేదా కానీ ప్రశాంతంగా ఒక కూర్చున్నప్పుడు మన ఆలోచనలు మనకు వస్తాయి. సరే ఏం చేసినాం, ఓకే రైట్. ఇప్పుడు మొత్తం మీద 11:20 వరకు మనకు రివ్యూ FLN మీద రివ్యూ ఉంది. మనకు దాదాపుగా ఈరోజు నేను చూస్తే ఈరోజు చాలా తొందరగా రివ్యూ అయిపోయింది. ఎప్పుడైనా 11:20 దాటిపోయేది అసలు, కానీ చాలా ముందే రివ్యూ అయిపోయింది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మళ్ళీ ఒక్కరు కూడా మిస్ కాకుండా అందరూ చెప్పారు. అందరూ తన అభిప్రాయాలను కొంతమంది 1 నిమిషం చెప్పారు, కొంతమంది 5 నిమిషాలు చెప్పారు. అందరూ కూడా ఎంత సమయం చెప్పాలో ఎవరిని కూడా మీరు ఆపమని అనలేదు, ఎవరిని ఇంకెక్కువ చెప్పమని లేదు, తక్కువ చెప్పమని అనుకున్నా కానీ అందరూ తనకు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని తర్వాత విషయాన్ని మాత్రమే బేస్ చేసుకొని అందరూ కూడా మాట్లాడినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఆఫ్టర్ టీ బ్రేక్ మ్యాథ్స్ మీ స్కూల్లో ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అంటే సరే TLM వాడి చెప్పొచ్చు. ప్రస్తుతం మీరు తీసుకురాలేదు కాబట్టి మీరు ఉన్న దాంట్లోనే జస్ట్ మీరు ఏ విధంగా ఫాలో అవుతున్నారు, మరి ఎలా చెప్తే ఎఫెక్టివ్గా ఉంటుంది అనేది మరి చెప్పాల్సి ఉన్నది. దాని పెద్దగా మోడల్ లెసన్ అంటే ఇప్పుడు పిల్లలు కూర్చోబెట్టుకొని ఆ విధంగా చెప్పాల్సింది కూడా ఏం లేదు. సింపుల్గానే మీరు పోయినసారి మహేష్ సార్ చాలా ఎఫెక్టివ్గానే జస్ట్ ఎలాంటి TLM ఏది వాడకుండానే చెప్పడం జరిగింది. మరి అలానే మీరు కూడా మీ బడిలో మ్యాథమెటిక్స్ చెప్పే టీచర్ యాక్చువల్గా కాంప్లెక్స్ మీటింగ్ అయినా ఏది అయినా కానీ ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయితే యాక్చువల్గా ఇప్పుడు అందరం మిక్సింగ్ వచ్చినాం. ఇప్పుడు తెలుగు చెప్పే వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్ చెప్పే వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్. ఇప్పుడు మ్యాథ్స్ మోడల్ లెసన్ తీసుకుంటప్పుడు దాదాపు 90 మినిట్స్ కూడా మిగతా టీచర్ ఆ మ్యాథ్స్ చెప్పని సార్లకు ఇక ఆయనకు పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎవరికైనా మనం అవసరాలను బట్టే వ్యవహారం చేస్తాం. కాబట్టి అసలు ట్రైనింగ్ కానీ ఇప్పుడు కాంప్లెక్స్ మీటింగ్ డిజైన్ చేసేటప్పుడే ఈరోజు తెలుగు మ్యాథ్స్ చెప్పే వాళ్ళు మాత్రమే, తెలుగు ఇంగ్లీష్ చెప్పే వాళ్ళు మాత్రమే ఫస్ట్ డే రావాలి, మ్యాథ్స్ EVS చెప్పే వాళ్ళు ఇంకో రోజు రావాలి అంటే అది కొద్దిగా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కనెక్ట్ కావాలి సార్. కనెక్ట్ అంటే మనం ఇప్పుడు నేను చెప్పేది మీకు అవసరం ఉంటేనే మీరు వింటారు ఎవరైనా. కానీ అసలు అవసరం లేకున్నా అవసరం ఉన్నా అసలు సిస్టంలో కూడా ఎవరిని ఎక్కడ వాడుకోవాలి, ఎక్కడ ఎంత సందర్భంలో మరి ఇది అవసరం అవ్వాలి అనేది ఉంటే బాగుంటుంది. మొత్తం మీద కాంప్లెక్స్ మీటింగ్లో కూడా మార్పు అయితే జరగాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన టీచరు ఉదయం నుంచి సాయంత్రం దాకా అతనికి ఎక్కడ వచ్చి ముచ్చటే చెప్పాలి. మొన్న FLN మీటింగ్ అట్లే చెప్పుకున్నాం కదా, ఓన్లీ మ్యాథ్స్ చెప్పేటోళ్ళు ఈ రోజు రారి, ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు ఈ రోజు రారి అని అన్నారు కదా. అప్పుడు మరి అదే పద్ధతిలో ఇక్కడ కూడా కాంప్లెక్స్లో కూడా ఓన్లీ ఉదయం మొత్తం తెలుగే చెప్పుకుంటాం. ఉదయం తెలుగు వచ్చిన ఆయన ఉన్నాడు, ఇక ఆయన తెలుగులో వచ్చిన సమాచారాన్ని చెప్తాడు, రికార్డులో నాకు ఇట్లా ఇది అంత మంచిగా చాలాసేపు డిస్కషన్ చేయవచ్చు. వరకు తెచ్చి సార్ నేను ఇది ఇవ్వలేకపోతున్నా, ఇంగ్లీష్ ఉంది, ఆ ఇంగ్లీష్ మీద పూర్తిగా డిస్కషన్. ఇక ఇంత వింటారు అందరూ ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి అంటే ఆ కోణంలో లేదా హాఫ్ డే కూడా పెట్టవచ్చు. ఒకరు అట్లా కూడా జస్ట్ తెలుగు ఒకటే సబ్జెక్ట్ చెప్తే యాక్చువల్గా ఈ సిస్టంలో కూడా ఆ తెలుగు అంటే ఏదైనా మరి ఉపయోగపడేటట్టు అయితే ఉండాలి. ఏ విషయమైనా పర్లేదు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే కూడా యాక్చువల్గా ఈ కనెక్టెడ్ స్పీచ్ తోటి మాత్రం కనెక్టెడ్ వర్డ్స్ కనెక్టెడ్ ఉంటేనే వస్తుంది. మనం ఇప్పుడు కరెంట్ ఇక్కడి నుంచి అక్కడికి రావాలంటే ఒక కనెక్షన్ ఉండాల్సింది. ఇప్పుడు ఇంగ్లీష్ రావాలన్నా లేదా ఏదైనా భాష నేర్చుకోవాలన్నా ఇన్కేస్ ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఒక స్కిల్ నేర్చుకోవాలన్నా ఖచ్చితంగా మనం ఓర్కో అంటే ఆ సోర్స్ ఒక సోర్స్ అనేది అవసరం. ఆ సోర్స్ నుంచి మనం కనెక్ట్ అయితేనే మనకు వస్తుంది. ఇప్పుడు ఒక ఆయన కబడ్డీలో బాగా ఆడతాడు, అతని నుంచి నేను నేర్చుకోవాలంటే ఆయనకు నాకు కనెక్షన్ అయితే మొత్తం మీద ఉండాలి. అంటే ఆయన నాతోటి మాట్లాడేటట్టు ఏదో చెప్పేటట్టు. సో ఒక లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకో మీరు ఇప్పుడు నేను ఒక బెస్ట్ ఇంగ్లీష్ టీచరు వలన ఈసారి ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఉన్నాడు,
ఖచ్చితంగా ఆ సార్తో మన కనెక్షన్ అంటే మాట్లాడడం కానీ డే టు డే లైఫ్లో కానీ ఏదో విధంగా ఖచ్చితంగా కనెక్షన్ ఉంటేనే మనకు అక్కడి నుంచి ఇక్కడికి పాస్ అవుతుంది. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్న సమస్య ఏంటంటే ఫస్ట్ బెస్ట్ రీసోర్సెసే చాలా తక్కువ ఉన్నాయి. అంటే మన చుట్టూ మాట్లాడే వాళ్ళు ఒక టీచర్ నాకు కావాలి, ఒక బెస్ట్ టీచర్ కావాలి, అతనికి నేను కనెక్ట్ కావాలి, అయితేనే వస్తుంది. అసలు మన బుక్స్ ఎందుకు తయారు చేసిర్రు? ఇప్పటి వరకు విద్యాలయంలో నేను 21 ఏళ్ళుగా చేస్తున్నా, ఒకటో తరగతి పుస్తకము ఇంగ్లీష్ బుక్ను దాన్ని ఎందుకు అలా తయారు చేసిర్రు? ఈ తెలుగు పుస్తకాన్ని ఇలా ఎందుకు తయారు చేసిర్రు? అసలు తయారు చేసిన ఆయన ఎవరు? ఏ ఉద్దేశాలతో తయారు చేసిర్రు? ఏ పెడగాజికల్ స్ట్రాటజీస్ దాంట్లో ఉన్నాయి? దాన్ని ఎలా డీల్ చేయాలి? ఒక వస్తువును తయారు చేసిన, ఒక మిషన్ తయారు చేసిన దాన్ని ఎట్లా వాడాలో నాకు తెలిస్తే నేను దాన్ని వాడగలుగుతాను. లేకపోతే ఏదో ఒకటి ఇచ్చిండు దాన్ని ఇష్టం ఉన్నట్టు వాడుతున్నా. ఇప్పుడు బుక్ ఇచ్చిర్రు వాడుతున్నాం, కానీ అసలు కరెక్షన్ ఏంది? కరెక్ట్గా పోవాల్సిన పద్ధతి ఏంది? దాన్ని 100% ఎలా వాడుకోవాలి? ఆ అన్ని అంశాలను కూడా ఇప్పటి వరకు టీచర్లకు అసలు మొత్తం మీద దాంట్లో ఒక గ్యాప్ అయితే ఉంది. నాకు కూడా నేను ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నా, కానీ నాకు కూడా ఆ ఫస్ట్ క్లాస్ బుక్ని ఎట్లా ఎంగేజ్ చేయాలని కూడా తెలియదు. నా వేలో నేను చెప్తున్నా, కానీ అసలు ఆ ఇంగ్లీష్ బుక్ అసలు ఎందుకు తయారు చేసిరు, ఆ కోణంలో ఎందుకు తయారు చేసిరు అనేది ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళ ఉద్దేశం మంచిదే కావచ్చు, ఆ ఉద్దేశం వేరే ఉండొచ్చు. ఆ ఉద్దేశం నాకు తెలియనప్పుడు నేను ఎలా దాన్ని వాడగలుగుతాను? సరే, ఇలా అన్ని అంశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా కానీ కొన్ని కనెక్టెడ్ అయితే కావాలి. కనెక్ట్ అయితేనే ఏదైనా మనం నేర్చుకోగలుగుతాం. నేను మధ్యాహ్నం ఇంగ్లీష్ పీరియడ్ అప్పుడు దానికి సంబంధించి ఇంగ్లీష్ ఉంది. అది అంటే నాకు కొంత వేరే సమాచారం ద్వారా నేను అసలు ఎందుకు తయారు చేసిన అనేది నేను 21 ఏళ్ళ తర్వాత కొంత అంటే తెలుసుకున్నా. అది ఏందో మీకు తర్వాత అది ఇంగ్లీష్ అప్పుడు అసలు ఈ బుక్ ఫస్ట్ క్లాస్ బుక్ అలానే ఎందుకు ఉంది, అలానే ఉండడం మంచిదా కాదా అనేది సరే నేను అసలు ఆ బుక్ తయారు చేసిన ఆయన స్పీచ్ విన్నట్టుగా అసలు ఆ బుక్ తయారు చేసిన ఆయన అసలు ఏ ఉద్దేశం తయారు చేసిండు ఆయన నిన్న నేను ఇన్ని రోజుల తర్వాత ఒక యూట్యూబ్లో ఒక ఆయన ద్వారా అసలు తయారు చేసిన మన ఇంగ్లీష్ బుక్కులు తయారు చేసిన ఆయన ఏ ఉద్దేశాలతో తయారు చేసిండో ఆయన చెప్పింది విన్నాను. కాబట్టి ఆ విషయాన్ని మీతోటి నేను మధ్యాహ్నం ఇంగ్లీష్ పీరియడ్లో చెప్తాను. కాబట్టి ఎస్జీపీగా అన్నిటి మీద పట్టు ఉండాల్సిందే, అందులో డౌట్ లేదు. కాకుంటే కొంత ఈ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ టీచర్ ఉంటాడు, ఆయన చెప్పినంత ఎఫెక్టివ్గా వేరే టీచరు చెప్పలేని పరిస్థితి అయితే కొంత ఉంటుంది. కానీ మామూలుగా ప్రైమరీ స్కూలే అనుకుంటాం, కానీ ప్రైమరీ స్కూల్ అయినా కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉండాల్సిందే. ఇంగ్లీష్లోనైనా అసలు ఇంగ్లీషు కూడా చెప్పాలంటే ఇప్పుడు ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడి నువ్వు విద్యార్థితో చేస్తేనే అది వస్తుంది తప్ప నువ్వు ఇంగ్లీష్ మాట్లాడలేని టీచర్ ఉంటే ఆడ పిల్లలతో నువ్వు ఎంత ఇంటరాక్షన్ అయినా నువ్వు ఎంత చెప్పినా అది వేస్ట్. ఇంగ్లీష్ ఎఫెక్టివ్గా ఉన్న సార్ అయితే ఉండాల్సిందే. మ్యాథ్స్లో కూడా కొద్దిగా పర్ఫెక్షన్ అయితే ఉండాలి. వేరే బ్యాక్గ్రౌండ్ అయినా కొంతమందికి మ్యాథ్స్లో ఆ పర్ఫెక్షన్ ఉండకపోతే మనం ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇవ్వలేము, అంత కాన్ఫిడెంట్గా చెప్పలేము. కాబట్టి అది కొంత లోపించింది విద్యారంగంలో. మ్యాథ్స్ చెప్పే సార్ అందరూ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్గా ఇప్పుడు ఆఫ్టర్ టీ బ్రేక్లో మ్యాథ్స్ చెప్పే సార్ అందరు రావాల్సిందే. సార్ చెప్పినట్టు 4 నిమిషాలు 5 నిమిషాలు మీరు చెప్పే బెస్ట్ ప్రాక్టీసెస్ ఒక ఎడిషన్ నేర్పడమా, లేదా సబ్ట్రాక్షన్ నేర్పడమా, లేదా ఒక కాన్సెప్ట్ ఏమైనా చెప్పడమా, జస్ట్ ఒక 2 నిమిషాలు మీరు ఏదో ఒక అంశం మీద బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్పండి సార్, అది సరిపోతుంది. అదే మోడల్ లెసన్ కంటే ఎక్కువనే అవుతుంది. మీరు మ్యాథ్స్ని ఎలా చెప్తున్నారు, ఏదైనా ఒక మంచి బెస్ట్ ప్రాక్టీసెస్ మీలో మీ క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో ఏమైనా ఉందా? మీ మ్యాథమెటిక్స్ బోధించేటప్పుడు ఏ సబ్జెక్టునైనా ఏ టాపిక్నైనా ఈ టాపిక్ని నేను ఈ విధంగా నేను చెప్పినప్పుడు మంచి రెస్పాండ్ వచ్చింది, మా పిల్లలు బాగా నేర్చుకున్నారు. ఎలా చెప్తే మీ పిల్లలకు ఏ టాపిక్ చెప్పినప్పుడు విద్యార్థులు ఎక్కువ రెస్పాండ్ అయ్యారు, తొందరగా నేర్చుకున్నారు అనేది మా టీచర్కు ఆల్రెడీ అనుభవం కొంత ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ చెప్పినాం, మీ ఇష్టమైన టాపిక్, మీ ఇష్టమైన క్లాసు, కనీసం మ్యాథమెటిక్స్ మీద మరి ఆఫ్టర్ టీ బ్రేక్ ఖచ్చితంగా అందరూ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ మ్యాథ్స్ చెప్పని సార్ అయినా ఇంకేమైనా మీకు ఆ మ్యాథమెటిక్స్ మీద మీ ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ అనుభవం ఏది ఉన్నా, లేదా మీ పక్క సార్ సార్ ఇట్లా చెప్తే మంచిగా వచ్చింది సార్ సార్ ఇట్లా చెప్తాడు సార్ ఇట్లా చెప్తాడు సార్ అని అది చెప్పినా పర్వాలేదు. అట్లా చెప్పినా కానీ ఓకే. ఇప్పుడు హెడ్ మాస్టర్ సార్ ఉన్నారు, మా అసిస్టెంట్ ఈ మ్యాథమెటిక్స్లో ఇది ఇట్లా చెప్తాడు సార్, ఈ సబ్జెక్ట్ ఇది ఉపయోగిస్తాడు, జస్ట్ ఆ విషయాలనే చెప్పండి, ఇది ఉపయోగిస్తాడు, చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు. మా పిల్లలు మంచిగా మ్యాథమెటిక్స్లో ఒక 60% 80% పిల్లలు మంచిగా ఉన్నారు
అలాంటి అనుభవాలు ఉన్నాయని చెప్పండి. మీరు ఏ అనుభవాలు ఉన్నా చెప్పండి. ఆఖరి మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో మా పిల్లవానికి ఇట్లా చెప్తుండు, ఇంత మంచిగా చెప్పిండు, మా పోరానికి మంచిగా వస్తుందని అట్లా చెప్పినా పర్వాలేదు. ఏది చెప్పినా మనకు కావాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే 1.5 hour ఉంది చెప్తారా అంటే మరి ఉన్న విషయం అయితే అది కనెక్ట్ అయిందంట. ఇదైతే ఓకే ఓకే. అంటే మనం నేర్చుకోవాల్సింది అంటే ఇంటికి వచ్చిందే ఏదో విధంగా ఎలా చెప్తే మనకు వస్తుంది. రావాలి అందరి అనుభవాలు షేర్ చేసుకుంటేనే కదా మనం కొత్త నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునేది. మామూలుగా మనకున్న నాలెడ్జ్ మనకు ఉంటుంది, కొంత ఇంకా బయట సోర్స్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. సరే, ఈ విధంగా కూడా ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తర్వాత ఇప్పుడు ఈ గురుకుల ఎగ్జామ్స్ అని, నవోదయ ఎగ్జామ్స్ అని అవి కూడా అంటే లింకప్ లేకుండా ఉంటున్నాయి అన్నట్టు. ఇప్పుడు 10వ తారీఖు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ బుక్కే కంప్లీట్ చేయాలి ఈవీఎస్లా, ఇప్పుడు మ్యాథ్స్లా. మరి అతను గురుకుల ఎగ్జామ్ ఎలా రాస్తాడు? సరే, గురుకుల ఎగ్జామ్ అనేది రాయని రాకపోని దానికి సంబంధించిన విషయం కాదు, కానీ ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్లో ఏమో అయిపోతుంది, మాకేమో అయిపోతలేదు. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకేమో అయిపోయింది. మరి వాడిని ఆ విధంగా కొంత కంపారిజన్ అయితే జరుగుతుంది. అటు ప్రభుత్వ బడికి ప్రైవేట్ బడికి ఆయనకి పుస్తకం పాఠం అయిపోయి మన దగ్గర ఏమో ఇప్పుడు ఇంకా పార్ట్ 1 కాడైనా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాం. మరి ఎలా అది పార్ట్ 2 ఎప్పుడైపోతుంది? దాదాపు 10 నెలల్లో ఇప్పుడు దాదాపు 7.5 months 8 months దాదాపు అయిపోయింది. ఇంకా 2 months ఉంది. మరి 8 monthsలో ఒక బుక్ అయిపోకపోతే ఇంకా 2 monthsలో ఇంకో బుక్ ఏడా అయిపోతుంది? కాబట్టి ఇలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. మరి అదే ఇప్పుడు గురుకుల ఎట్లా రాపిస్తారు? గురుకులు ఎట్లా రాయాలి విద్యార్థి? అయితే గురుకుల అనేది కొంతమంది ఇప్పుడు మా దగ్గర అయితే వలస ఉన్నారు. అమ్మ నాన్న పాప బొంబాయి ఉన్నాయి, ఏదో ఇప్పుడు 4th క్లాస్ దాకా ఏదో ఇట్లా చదివించి ఏమన్నా హాస్టల్లో చేస్తే నాకు కొంచెం నిమ్మలం ఉంటుంది సార్ అని అట్లా చాలామంది అట్లాంటి వాళ్ళని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది సార్. అన్నీ అంటే కొన్నిసార్లు వాళ్ళకు ఖచ్చితంగా అవసరం. వలస పోయే వాళ్ళకి పిల్లల్ని హాస్టల్ వేస్తే ఇక అమ్మమ్మ తాత అంటే అప్పుడప్పుడు చూసి వస్తారు, కానీ వీళ్ళు రెగ్యులర్గా ఈడ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ భార్య నీడ ఉంచి ఇప్పుడు ఆయన అక్కడ ఉండడం ఇట్లాంటి కొన్ని మా దగ్గర కూడా 2-3 పిల్లలు అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు వేరే వలస తర్వాత ఇంటికాడ ఉంటే ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు. ఇక ఈ నెట్టని ఒక్కని పంపించాలి సార్, ఈ బిడ్డను ఒక పంపిస్తే జర నాకు నిమ్మనం ఉంటుంది. సరే, ఆమె ఉద్దేశం కరెక్టే. మనం కూడా ఆ బుజ్జి అక్కడ పోతే చదువుతుండొచ్చు, వీళ్ళు ఇక 3 పిల్లలు చదివిస్తాడో ఏం చేస్తాడో. కాబట్టి అలాంటి వాళ్ళకు మనం మంచిగా చెప్పుదామని అనిపిస్తే ఇదేమో ఎఫ్ఎల్ఎన్ ప్రకారం పోతే ఆ పార్ట్ 1 అయిపోతలేదు. మరి వానికి మొత్తం చెప్పాలి. వాని జీవితాన్ని మనం నాశనం చేసిన వాళ్ళం అవుతున్నాం. తర్వాత సమాజానికి కూడా ఒక లింకప్ లేకుండా అయిపోతుంది. మనం సమాజానికి ఏదైనా చెప్పినా కానీ కనెక్ట్ కాకపోతే వేస్ట్. సమాజం అయినా పేరెంట్ అయినా సార్కి అయినా కనెక్ట్ కావాలంటే అతనికి అవసరమైంది, అతనికి ఏమవసరము, ఇతనికి ఏమవసరము, ఆ నీడ్స్ రిక్వైర్మెంట్స్ తోటి కనెక్ట్ కాకపోతే నువ్వెంత మంచి ముచ్చట చెప్పినా నీకు అవసరం లేని ముచ్చట నువ్వు ఎందుకు వింటావు? ఇప్పుడు నీకు ఆల్రెడీ ఒక షుగర్ ఉంది, ఆ షుగర్ ముచ్చటే ఇప్పుడు చెప్తాను ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే అప్పుడు నువ్వు ఇంట్రెస్ట్ అది కనెక్ట్ అవుతాడు ఆయన. అంటే ఒక ఏ విషయం అయితే ఇప్పుడు ఆయనకి ఈ ఆపదలో ఉన్నాడు, సుధాకర్ సార్ బాధ కదా ఉంది, ఆ సమస్య పరిష్కారానికి మనం చెప్పినాం అనుకో, దాని గురించి ముచ్చట చెప్తున్నాం అనుకో, అలాంటివన్నీ వచ్చినప్పుడు అతను కనెక్ట్ అవుతాడు. నాకు సంబంధించిన ఉంది, నేను ఆఫీసర్ని కలవాలనుకుంటున్నా, ఏదో చెప్తా అనుకుంటున్నా, మీరు ఆ ముచ్చట సార్ గుర్తు అయితే మంచి కలవచ్చు ఈయన కోరిక అంటే అప్పుడు నాకు అదే మంచి కనెక్ట్ అవుతా 100% వింటా. పేరెంట్ అయినా కానీ ఇప్పుడు చిన్న పిల్లవాళ్ళకైనా వాళ్ళకి ఏం అవసరం అనేది వాళ్ళకి కనెక్ట్ కావాలి. మనం వాని అవసరం ఏంటి, వానికి ఎలాగైతే ఆ వాతావరణాన్ని క్రియేట్ చేయాలి. మనం పేరెంట్స్కి కూడా మనం చెప్పే ముచ్చట వాళ్ళకు అవసరమై ఉండాలి. తర్వాత వాళ్ళకు సమస్య పరిష్కారము లేకపోతే ఓకే సార్ మంచిగా అట్లాంటిది ఉండాలి. మనం ఏదో ముచ్చట మా ఆఫీసర్లు ఇట్లా ఎఫ్ఎల్ అన్నారు అది అంటారు, మీరు మీటింగ్లో మీరు ఇట్లా అంటే అలా అది కనెక్ట్ కాదు. వాళ్ళ పిల్లలకు ఎలా చెప్తున్నాం, వాళ్ళని ఎలా మెయింటైన్ చేయాలని చెప్తున్నాం అనుకోండి, వాళ్ళు వింటారు. మీరు మీ పిల్లల్ని ఫోన్ చూడకుండా చేసే ఉపాయం నాలో ఉంది, నా దగ్గర ఉంది, నేను చెప్తే ఏంటంటే వాళ్ళ ఫోన్ తోటి సమస్యతో ఎదుర్కొన్న తల్లిదండ్రులు ఉంటారు అనుకోండి, వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు కూడా ఏదైనా దానికి కనెక్ట్ అయ్యే అవసరం ఉన్నది, అది ఎంటర్టైన్మెంటే కావాలనుకున్నావు అనుకో, నువ్వు మంచి ముచ్చట చెప్తారా బాబు వినరా అంటే ఆడు ఎందుకు ఆయన కావాలి ఎంటర్టైన్మెంట్ అనే ఉన్నాడు, ఎంటర్టైన్మెంటే చూద్దాం అనుకుంటున్నాడు, అప్పుడు ఆయన ఎంటర్టైన్మెంట్ ఛానల్కే కనెక్ట్ అవుతాడు. మామూలుగా ఇంకేదో ఆధ్యాత్మికం ఇంకో దానికి ఎందుకు కనెక్ట్ అవుతాడు? ఒక ఆయన ఆధ్యాత్మికం ఖచ్చితంగా ఆయనకు ఆ ముచ్చటే వినాలి, ఆయన పరమ భక్తుడు, అలానే
ఆయన అలాంటి వాటికే కనెక్ట్ అవుతాడు, అలాంటి వీడియోలు వస్తేనే వింటాడు. అలా ఎవరైనా వచ్చిన వాళ్ళని కూడా ఓ గా దేవుడు గట్టండమ్మా గిట్టమ్మా అని అంటే మంచిగా వింటాడు. అంటే ఎవరు దేనికి కనెక్ట్ అవుతారు అనేది సైకలాజికల్గా ఫిలాసఫికల్గా మనందరం కూడా విద్యార్థులకు కానీ మనం కనెక్ట్ కావాలి. ఆ విద్యార్థి అవసరం ఏంది, విద్యార్థి అక్కర ఏంది, అతనికి ఇప్పుడు అతను ఏ మూడ్లో ఉన్నాడు, ఆయనకి ఆట కావాలన్నా పాట కావాలన్నా ముచ్చట కావాలన్నా అనేది అది తెలిసి అతనికి కనెక్ట్ అయ్యి అతన్ని మన దారికి తెచ్చుకోవాలి. కాకపోతే అతను ఎట్టి పరిస్థితిలో కూడా వినడు. కాబట్టి మనం ఈ కనెక్షన్ అనేది లేకుండా ఎవ్వరికి ఏది చెప్పలేము. ఒక ఆయన పార్టీ పిచ్చి ఉంది, ఈ పార్టీ అంటే ఇష్టం అంటే ఆయన ఆ పార్టీ ముచ్చట చెప్తేనే మంచి వింటాడు. ఒక ఆయనకి ఇది ఉంది అదే వింటాడు. ఆయనకు ఒక క్యాస్ట్ ఆ క్యాస్ట్ ముచ్చటే వింటాడు. అంటే ఎవరెవరికి ఎలాంటి నీడ్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ ముచ్చట్లే వినడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా కానీ ఆఫ్టర్ మీరు అందరూ కూడా బ్రెయిన్ మ్యాపింగ్ చేసుకోండి. మ్యాథమెటిక్స్లో బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇక్కడ నెక్స్ట్ ప్రదర్శించాల్సి ఉంటుంది. అది 1 నిమిషమా 2 నిమిషాలా 3 నిమిషాలా అది మీ ఇష్టం. మీ ఇష్టం ఉన్న టాపిక్ అది మ్యాథమెటిక్స్ సంబంధించి రిలేటెడ్ మ్యాథమెటిక్స్ అది చెప్పండి సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.